వేడి వేడి అన్నంలో అలా కొబ్బరి పచ్చడి వేసుకొని తింటుంటే అసలు మన కర్రీతో పని లేకుండా మొత్తం ఫినిష్ చేయొచ్చు. ఓన్లీ రైస్‌లోకే కాదు చపాతీలోకి, టిఫిన్స్‌లో కూడా చాలా సూపర్ కాంబినేషన్ కొబ్బరి పచ్చడి. ఎలా రెడీ చేసుకోవాలంటే ముందుగా మనం కొబ్బరి చిప్పని తీసుకోవాలి హాఫు. నేనైతే పచ్చిమిర్చి, ఎండుమిర్చితో కలిపి చేస్తున్నా. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ముందుగా ఆయిల్ ఏసేసి దాంట్లో పచ్చెనగపప్పు, మినపప్పు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు, కరివేపాకు ఏసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి 2 టమాటాలు, కొంచెం ఆయిలు, చింతపండు, అలాగే పసుపు ఏసి బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక దీన్ని రెండిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మనం సాల్టు, జీరా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంతమందయితే పచ్చిగా కూడా తింటారు. కొంచెం 2 రోజులు ఆగాలి అంటే పాడవకోకుండా తాలింపు పెట్టుకోవాలి. తాలింపులోకి ఆయిలు, పచ్చెనగపప్పు, ఇంగువ, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఏసి బాగా ఫ్రై చేసుకొని చక్కగా మనం చట్నీలోకి తిరిగేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్‌గా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతది. ఒకసారి ట్రై చేయండి.